వెలిగించును, లోకములను తొలగించును, ఐశ్వర్యమంతయు కలిగించును. విశ్వాసంతో సాధ్యమే, సమస్తం సాధ్యమే. గమనించండి, పని అనేది శపించబడ్డది కాదు. పని చేయడం అనేది శాపం కాదు. దేవుడు ఆదాముని సృష్టించిన తర్వాత ఏదైనా వనంలో పెట్టి నువ్వు ఏదైనా తినొచ్చు అని చెప్పిన తర్వాత, సరే నువ్వు ఏం పని చేయకు, వెళ్ళి ఆ కొబ్బరి చెట్టు కింద పడుకొని దినమంతా కొబ్బరికాయలు తాగుతూ ఉండన్నాడా? లేదు. పని ఇచ్చాడు దేవుడు ఆయనకి. దేవుడు ఎప్పుడు కూడా సోమరి వారిని దీవించడు. గమనించండి. నాకు ఉద్యోగం లేదు పాస్టర్ గారు, ఉద్యోగం లేకపోతే ఏదో ఒకటి చెయ్యి, కానీ ఇంట్లో కూర్చొని అనవసరంగా వ్యర్థం చేయకు టైం టీవీ చూస్తూ. హల్లెలూయా. లేకపోతే కంప్యూటర్కి వెనక్కి కూర్చొని అన్ని రకాల వెబ్సైట్లకు వెళ్ళిపోయి అన్ని ఏం చేస్తున్నానంటే అప్లికేషన్ పెట్టడానికి చూస్తున్నాను, అది 10 నిమిషాలు చేసి దినమంతా ఇంకా పిచ్చ పనులు చేస్తూ ఉంటాం. ఆమెను అంటున్నారా ఎవరన్నా? అలాంటి వారిని దేవుడు దీవించలేడు. సోమరులను దేవుడు దీవించడు. మనము సోమరితనానికి, పని చేయకుండా సమయాన్ని వ్యర్థం చేయడానికి దేవుడు మనల్ని ఇక్కడ పెట్టలే. ఒక ఉద్దేశముతో ఆదాముని ఉంచాడు అక్కడ దేవుడు. పని ఇచ్చాడు దేవుడు. ఎందుకు? లోకమంతా కూడా ఏదేను వనముగా మారాలి. హల్లెలూయా. కాబట్టి పని చేయుట, పని వృత్తిలో ఉండడం అది శపించబడ్డటువంటి పరిస్థితి కాదు. ఎప్పుడైతే దేవుడు ఆయన్ని పెట్టాడో, ఆదికాండం 2వ అధ్యాయం 15వ వచనం చదువు. ఏదెను తోటను సేద్యపరచుటకును దానిని కాచుటకు. చూసారా, పని అప్పచెప్పాడు దేవుడు. ఒక ఉద్దేశముతో ఆ పని నిర్వర్తించడానికి, మరి అది సమకూర్చడానికి, అది పరిపూర్ణం చేయడానికి, ఏదేను వనముగా లోకాన్నంతా మార్చడానికి కావలసినటువంటి ఎంపవర్మెంట్, శక్తిని ఆయనకి ఆశీర్వాదము ద్వారా ఆయన దేవుడు ఆదాముకి ఇచ్చాడు. వర్క్ అంటే పని, వృత్తి మనం ఎంజాయ్ చేసేటువంటి విషయం అది. అటువంటి పనిలోనే మనం ఉండాలి. పని చేయటం ద్వారా మనకి ఫుల్ఫిల్మెంట్, తృప్తి, ఫ్రూట్ఫుల్నెస్, ఫలించడం కాక ఒక వాల్యూ, యు ఫీల్ వాల్యూడ్, అంటే ఒక రకమైనటువంటి విలువ అనేది మనము గమనిస్తాం, అనుభవిస్తాం. గమనించడం కాదు, అనుభవిస్తాం. అందుకే పని చాలా ప్రాముఖ్యమైనది. పని ఏం చేస్తుంటే వర్క్ అనేది ఇట్ ప్లేసెస్ అ డిమాండ్ ఆన్ ద పొటెన్షియల్ దట్ గాడ్ హెస్ ప్లేస్డ్ విత్ ఇన్ యూ. నీలో దేవుడు ఏదైతే ఉంచాడో అది ఆ సామర్థ్యం బయటికి రావడానికి ఈ పని, ఈ వృత్తి అనేది ప్రెషర్ క్రియేట్ చేస్తుంది. దానివల్ల ఆ ఒత్తిడికి నీవు ఏమైతే నీలో దేవుడు ఏముంచాడో అది బయటికి రావడానికి ఆస్కారము కలుగుతుంది. అందుకే ఎవరైనా సరే పని చేయాలి, ఉట్టిగా పడుకొని ఉండకూడదు, సమయాన్ని వ్యర్థం చేయకూడదు. నీ చదువుకు తగినటువంటి ఉద్యోగం లేకపోతే అది దొరికే వరకు ఇంకేదన్నా ఉద్యోగం చేయి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఒక పాస్టర్ గారు ఉన్నారు ఆఫ్రికాలో, ఆయనకు చాలా పెద్ద చర్చ్ ఉంది. అయితే ఆయన ఆటోమోటివ్ ఇంజనీరింగ్ చేశాడు. ఎక్కడా ఉద్యోగం దొరకటం లేదు. ఏం చేశాడు తెలుసా? చిన్న షెడ్లు ఉంటాయి కదా రోడ్డు పక్కన, అటువంటి షెడ్లోకి వెళ్ళి చదువు లేనటువంటి ఒక మెకానిక్ కింద పనిచేసి నేర్చుకున్నాడంట కార్లు ఎలా రిపేర్ చేయాలో. డిగ్రీ పొందినటువంటి వాడు ఇంట్లో పడుకొని నా డిగ్రీకి సంబంధించినటువంటి పని దొరకటం లేదని చెప్పి వ్యర్థం చేయకుండా వెళ్ళి ఆయన పనిచేశాడు. అది ఏం తెలుపుతుందంటే, నేను కుదురుగా కూర్చోలేను, అనవసరంగా వ్యర్థం చేస్తున్న సమయాన్ని. డబ్బు కోసం కాదు, నన్ను నేను బలపరచుకోవడానికి, నన్ను నేను ఒక పనిలో పెట్టుకొని దేవుడు నాలో ఉన్నది బయటికి రావడానికి, డబ్బు కొరకు కాదు, నన్ను నేను సిద్ధపరచుకోవడానికి, దేనికైతే దేవుడు నన్ను పిలిచాడో ఆ పనిలో నేను ముందుకు సాగడానికి కొన్ని డిసిప్లిన్స్ అవసరం. ఆ డిసిప్లిన్స్ నా జీవితంలో రావాలి అంటే ఏదో ఒక పని మనము చేయాలి. విశ్వాసంతో విత్తనం నాటుతున్నావు, ప్రార్థన చేస్తున్నావు, గంట సేపు భాషల్లో ప్రార్థన అయినా నీకు ఇంకా ఓపెనింగ్ రాలేదు. ఎందుకో తెలుసా? ఇంకా కొద్ది ట్రైనింగ్ అవసరమేమో. ఆయన ఒక చదువు లేనటువంటి ఒక మెకానిక్ దగ్గర ఒక స్పానర్ ఇవ్వమంటే ఆ స్పానర్ ఇచ్చి, నట్ ఇవ్వమంటే నట్ ఇచ్చి, స్క్రూ ఇవ్వమంటే స్క్రూ ఇచ్చి, ఎందుకు పనికిరానిటువంటి వానిగా అనుకునే పరిస్థితిలో ఉండి
పని చేసినటువంటి ఆయన ఇప్పుడు 40,000 మంది సంఘము కలిగినటువంటి కాపరి ఆయన. హల్లెలూయా. పగటి కలలు కనేవాడు ఎప్పుడు ఆ పరిస్థితికి రాడు. ఆమెన్. ఒక రోజు అలాగ అవుతానని చెప్పి ఈవేళ పడుకొని టీవీ చూస్తే ఎప్పుడూ అవ్వవు. ఒక రోజు నువ్వు అది అవ్వాలంటే ఈ రోజు నువ్వు కష్టపడాలి. ఆమెన్. ఇవేం చేస్తే తెలుసు, నువ్వు పాస్టరింగ్లో నేర్చుకోలేదేమో కానీ లైఫ్లో డిసిప్లిన్ నేర్చుకుంటావు. సమయాన్ని వ్యర్థం చేయకపోవడం, ప్రొద్దున్నే లేచి పనిచేయడం, రాత్రి కష్టపడడం, ఎలా ఒకరికి లోబడాలో, అనేక రకాలైన విషయాల్లో నీకు మరి ప్రాక్టీస్, నీకు ఆ తర్బీదు, ఆ క్రమశిక్షణ, ఇవన్నీ కూడా నువ్వు నేర్చుకుంటావు. ఇవి అన్నీ ఏ వృత్తిలోకి వెళ్ళినా, ఏ దానికి నువ్వు పిలువబడ్డా, ఇవి చాలా ప్రాముఖ్యమైన ఫండమెంటల్ థింగ్స్ అన్నమాట. ఈ ఫండమెంటల్స్ లేకపోతే నీవు ఎంత మంచి పొజిషన్లో పెట్టినా కిందకి వెళ్ళిపోతావు. ఆమెన్. నువ్వు బలపడలేవు, నువ్వు గొప్పవాడివి కాలేవు. గొప్పవాడివి కావాలంటే నేను గొప్పవాడైపోవాలని నువ్వు ప్రార్థన చేస్తే అయిపోవు. ఈ యొక్క డిసిప్లిన్ కూడా అవసరం. అందుకే దేవుడు ఏమన్నాడు, మేక్ డిసైపుల్స్ అన్నాడు. ఆమెన్. ఆ డిసైపుల్ అంటే ఎవరండి? శిష్యుడు అంటే ఎవరు? డిసిప్లిన్ కలిగిన వాడే డిసైపుల్. చూసారా? కాబట్టి వృత్తి పని చేయుట అనేది ఒక కర్స్ కాదు, అదొక బ్లెస్సింగ్. నువ్వు ఎందుకున్నావు ఇక్కడ? సమయం వ్యర్థం చేయడానికి కాదు. నీ జీవితము అనేకులకి ఆశీర్వాదకరంగా మారాలి. నీ కొరకు నువ్వు బ్రతకూడదు. ఆమెన్. దేవుని కొరకు బ్రతుకుతూ దేవుని యొక్క విషయం, దేవుని యొక్క సమృద్ధి, దేవుని యొక్క ఆశీర్వాదం ఇతరులు నీ ద్వారా అనుభవించాలి. నీ జీవితము ఇతరుల జీవితాన్ని మార్చాలి, ఇతరులకి ఇన్ఫ్లుయెన్షియల్గా ఉండాలి. నీ యొక్క జీవితం ద్వారా అనేకులు ఆశీర్వదించబడాలి. అందుకు జీవించాలి మనం, మన కొరకు మనం కాదు. ఆమెన్. హల్లెలూయా. ఇది జరిగించడానికే ఆశీర్వదించబడ్డాడు. ఈ ఆశీర్వాదం అనేది చాలా చాలా బలమైనటువంటి శక్తి. ఎటువంటి పరిస్థితినైనా సరే, ఎటువంటి స్థితిలోనూ ఉన్నా, ఎటువంటి ఎడారైనా దాన్ని ఏదైనా వనముగా మార్చగలిగినటువంటి శక్తి దీనిలో ఉంది. హల్లెలూయా. ఇట్ ఈస్ డిజైన్ టు మేక్ హెవెన్ ఆన్ ఎర్త్. ఈ భూమిని పరలోకంగా మార్చడానికి కావాల్సిన శక్తి దాంట్లో ఉంది. అయితే ఈ ఆశీర్వాదం ఎలా పనిచేస్తుంది? దేవునిలో ఏదైనా సరే విశ్వాసము ద్వారానే జరుగుతుంది. విశ్వాసం లేకుండా ఏది కూడా జరగదు. ఆమెన్. అయితే ఈ ఆశీర్వాదం అనేది కూడా విశ్వాసము ద్వారానే జరుగుతుంది. చూడండి, యేసు నామమందున్నటువంటి విశ్వాసము ద్వారానే ఈ వ్యక్తి స్వస్థపరచబడ్డాడు అని పేతురు చెప్తాడు. ఎవరి గురించి? లేమ్ పర్సన్, కుంటివాడి గురించి. ఎవరైతే పేతురు హీల్ చేశాడో ఆయన గురించి అందరూ కూడా విభ్రాంతి చెంది చూస్తుంటే ఏమంటాడు? యేసు క్రీస్తు యొక్క నామము యందు విశ్వాసము చొప్పునే ఈయన స్వస్థపరచబడ్డాడు. చూసారా? యేసు నామం యందు విశ్వాసం ఉంటే ఆ నామం పనిచేస్తుంది. దేవుని రక్తం యందు విశ్వాసం ఉంటే ఆ రక్తం మీ కొరకు పనిచేస్తుంది. ఒక రోగుల మీద చేతులు ఉంచినట్టయితే వారు స్వస్థత పొందుతారని వాగ్దానం ఉంది. దాంట్లో నీకు విశ్వాసం ఉన్నట్టయితే అది నీకు పనిచేస్తుంది. అలాగే విశ్వాసము ద్వారానే ఇది పనిచేస్తుంది. ఏమన్నా ఈ యొక్క ఆశీర్వాదం మాటల ద్వారా విడుదల చేయబడుతుంది. కాబట్టి ఆశీర్వాదం ఎలాగ ఆపరేట్ చేస్తాము? మనం చేతులుంచి ఎప్పుడైతే రోగుల మీద ఏమంటాం? బీ హీల్డ్ అంటాం. అనమా? బీ హీల్డ్ అంటాం అంటే స్వస్థత పొందు అంటాం. అలాగే ఆశీర్వాదం కూడా విడుదల చేయబడుతుంది. మరి దేవుడు ఏ శక్తితో అయితే ఈ యొక్క లోకాన్ని సృష్టించాడో ఆ శక్తే ఆదాముకి ట్రాన్స్ఫర్ చేశాడు. దేని ద్వారా? ఆశీర్వాదం ద్వారా. హల్లెలూయా. ద సేమ్ పవర్, అదే శక్తి ఇచ్చాడు. ఆ డివైన్, దీన్ని ఏమంటారు? ఈ యొక్క ఆశీర్వాదం డివైన్ ఎంపవర్మెంట్. అందరూ చెప్పండి, డివైన్ ఎంపవర్మెంట్ అంటే దైవికమైనటువంటి శక్తిని దేవుడు విడుదల చేశాడు. మరి ఆదికాండం 1వ అధ్యాయం 26 నుంచి 28 వరకు ఒకసారి చదువుకుందాం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకనియు పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించను. దేవుని స్వరూపమందు వారిని సృజించను. స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించను. దేవుడు వారిని ఆశీర్వదించను. ఇట్లనను, మీరు ఫలించి, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి
దానిని లోబర్చుకోండి. సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. మానవుడు ఎవరి పోలికలో చేయబడ్డాడండి? దేవుని పోలికలో చేయబడ్డాడు. మ్యాన్ ఈజ్ మేడ్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. అంటే ఇమేజ్ అంటే ఏంటి తెలుసా? ఎగ్జాక్ట్ డూప్లికేట్ అన్నమాట. ఏమాత్రము తేడా ఉండదు ఇమేజ్కి. రియల్ థింగ్కి ఇమేజ్కి ఏమాత్రము కూడా తేడా ఉండదు. మ్యాన్ ఈజ్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్, అంటే రెప్లికా అన్నమాట. అర్థమైందా? రెప్లికా ఆఫ్ గాడ్. ఎందుకు చేశాడు ఇలాగా? ఆయన వలే మనము ఫంక్షన్ చేయడానికి, అంటే పని చేయడానికి. ఆయన ఎలా పనిచేశాడో మనం కూడా అలాగే పనిచేయడానికి. అందుకే చూసారా, మరి ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం చదివినట్టయితే మానవుణ్ణి చదువునాయన ఒకసారి. He made him, formed him out of the dust of the earth. నేల మట్టిలో నుండి నరుని నేల నిర్మించెను. మట్టిలో నుంచి ఆయన్ని నిర్మించి వారి నాసిక రంధ్రములో జీవవాయువును ఊదెను. నరుడు జీవాత్మ ఆయను. నరుడు జీవాత్మ ఆయను అంటే he became a living soul అని ఇంగ్లీష్ బైబిల్లో ఉంది. కానీ ఒక హీబ్రూ ట్రాన్స్లేషన్, షుమాష్ ట్రాన్స్లేషన్ అని, ఒరిజినల్ ట్రాన్స్లేషన్స్ నుంచి హీబ్రూ ట్రాన్స్లేషన్లోకి వచ్చేటప్పటికి ఎలాగ రాయబడిందంటే, మ్యాన్ బికేమ్ ఏ స్పీకింగ్ స్పిరిట్, మాట్లాడే ఆత్మ అని ఉంది. అంటే చాలా ప్రాముఖ్యమైన ఇటువంటి కొన్ని ట్రాన్స్లేషన్ మిస్ అయిపోతాయి. ఎందుకంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మ్యాన్ బికేమ్ ఏ స్పీకింగ్ స్పిరిట్. దేవుడు ఎవరండి? హీఈస్ అ స్పిరిట్, అంటే ఆత్మ. ఈ ఆత్మ మాట్లాడే ఆత్మ. ఆమేన్. మానవుడు, మ్యాన్ వాజ్ మేడ్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. ఏమను? స్వరూపం, దేవుని స్వరూపంలో చేయబడ్డాడు, పోలికలో చేయబడి ఇప్పుడు దేవుడు ఏ రకంగా పనిచేస్తాడో అదే రకంగా మనం పనిచేయడానికి, మనము ఎప్పుడైతే ఆయన నాసిక రంధ్రంలో ఊపిరి ఊదాడో మానవుడు ఏం మారాడండి? ఏ స్పీకింగ్ స్పిరిట్, మాట్లాడే ఆత్మగా తయారాడు. అందుకే దేవుడు ఏదైతే చేయగలడో అది మానవుడు చేయడానికి దేవుడు ఆ ఆశీర్వాదాన్ని ఆయన మీద విడుదల చేశాడు. హల్లెలూయా. సహోదరి 5 సంవత్సరాలుగా మన సంఘానికి వస్తూ ఉన్నారు. మరి ఒక సహోదరు 1 సంవత్సరంగా తన ముఖం మీద ఒక రకమైన అలర్జీ లాగా, మరి బొబ్బల్లాగా రావడం జరిగింది. దానికి అనేకమైనటువంటి మందులు తీసుకోవడం జరిగింది. డాక్టర్స్ మరి ఎన్ని మందులు ఇచ్చినా కూడా దాని నుంచి సంపూర్ణ నివారణ అనేది తను పొందుకోలేదు. మరి మొన్నటి ఆరాధనలో మరి వచ్చినప్పుడు పాస్టర్ రాజ్ గారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకున్నారు. మరి నూనె రాసి పాస్టర్ రాజ్ గారు ప్రార్థన చేసిన 1 వారం రోజుల్లోనే సంపూర్ణంగా మరి ఆ సమస్య నుంచి స్వస్థత పొందుకున్నారు. ఏమాత్రం ఇక దాని యొక్క ఛాయలు కూడా లేకుండా ఆ బొబ్బల నుంచి సంపూర్ణంగా దేవుడు సహోదరుని ముట్టి స్వస్థపరిచారు. దేవునికే సమస్త మహిమ కలుగును గాక. Jesus hung on the cross. He reversed the curse. And now the hunted hunts. Now the subduer becomes the overcomer. Now the last becomes first. Now the tail becomes the head. Now the one that's full with problems, it now becomes the problem solver. Now the borrower becomes the lender. Now the victim becomes the victor. Now the employee becomes the employer. And now the renter becomes the landlord. When you know who you are, you will no longer accept mediocrity. You will begin to say, because I know who I am. చూసారా, సృష్టించాడు దేవుడు, కానీ ఇంకా అనేకమైన చాలా పని మరి లోకంలో ఉంది చేయడానికి. అదంతా చేయడానికి కావలసిన బలము, శక్తి ఆదాముకి దేవుడు ఇచ్చాడు. ఏం చెప్తున్నాడు? నేను ఎలాగైతే పనిచేశానో నీవు అలాగే పనిచేయాలని. అందుకే క్లాస్ 101 అంటాం. అంటే క్లాస్ 101 మొట్టమొదటి క్లాస్. ఏం క్లాస్ అండి? ఎలాగ సృష్టించాలి అనే క్లాస్. ఈ క్లాస్లో దేవుడు ఆదాము ఉన్నారు. దేవుడు ఆదాముకి నేర్పిస్తున్నాడు ఎలా సృష్టించాలో. ఏం చెప్పాడు? నీవు ఇప్పుడు ఈ జంతువులకి పేర్లు పెట్టు అన్నాడు. పేరు పెట్టు అంటే అర్థం ఏంటి? చూసారా, ఈ రోజుల్లో మనం సాధారణంగా పేర్లు పెట్టాలంటే ఏదైతే ఫ్యాన్సీగా ఉంటుందో ఆ పేరు మన పిల్లలకి ఇవ్వడం ట్రై చేస్తుంటాం. అది కాకుండా ఏదైతే ఫ్యాషన్లో ఉందో అది ఆ పేరు పెట్టుకుంటాం. ఒక మంచి ఫిల్మ్ యాక్టరో లేకపోతే ఒక స్పోర్ట్స్ పర్సను ఎవరిదో ఒక పేరు పెట్టి ఇష్టం వచ్చిన పేరు ఏంటి మనం వినడానికి మంచిగా ఉండాలని పేరు పెడతారు. అందుకే ఆదాము పేరు పెట్టాలి, అది ఎంత పని అనుకుంటాం మనం. కాదు, చాలా కష్టమైనటువంటి పని. ఎందుకంటే a name carries the character. పేరులో
ఆ దాని యొక్క స్వభావం ఇమిడి ఉంటుంది. సరే, ఏమైంది? ఆదాముని ఎలా సృష్టించాడండి దేవుడు? ఎప్పుడైతే దేవుడు పలికాడో, ఎప్పుడైతే దేవుడు ఊదాడో, అప్పుడు అది వాడేమాడు? జీవాత్మ, అంటే జీవం వచ్చి లేచి నిలబడ్డాడు. ఆమేన్. అలాగే ఎప్పుడైతే ఒక జంతువు వచ్చిందో ఆ జంతువు తయారు చేయబడ్డది. కానీ ఇదంతా కూడా హీబ్రూ ట్రాన్స్లేషన్ చాలా క్లియర్గా ఉంటుంది. ఆ జంతువు ఉన్నప్పుడు ఆదాము పలికిన తర్వాతే అది లేచింది. ఇది ఎలాగొచ్చింది? దేవుడు ఆయనకి నేర్పిస్తా ఉన్నాడు. ఈ పేరు ఎలాగొచ్చింది? దేవుని యొక్క ఆత్మలోంచి ఆయన ఆత్మ గ్రహించి, అప్పుడు ఆయన దేవుని యొక్క అభిషేకములో ఆ ఆశీర్వాదంలో ఆపరేట్ చేస్తూ ఆ మాట పలికాడు. అప్పుడు అది ఏదైనా పిలిచాడో అది అయ్యింది. పులి అన్నాడు అనుకోండి, పులి ఏం చేస్తాడండి? మ్యావ్ అంటదా? అనదు. ఆ క్యారెక్టర్ ఎలాగొచ్చింది? ఆదాము పేరు పెట్టిన తర్వాతే ఆ జంతువుకి ఆ క్యారెక్టర్ వచ్చింది. అందుకే అంత సులువైనటువంటి పని కాదది. అది దేవుని యొక్క జ్ఞానములోంచి హీ ట్యాప్డ్ ఇన్ టు ద విజ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ హీ వర్క్డ్ విత్ గాడ్. చూడండి, మనము కూడా గాడ్ క్లాస్లో ఉన్నాం, అంటే దేవుని యొక్క క్లాస్లో ఉన్నాం, కానీ మనము దేవుడు కాదు. హలో, మనం ఎలా చేయబడ్డామంటే ఆయన మీద ఆధారపడి జీవించడానికే చేయబడ్డాం, కానీ ఆయన లేకుండా బ్రతకడానికి చేయబడలేదు. హల్లెలూయా. కానీ ఆయన బిడ్డలం. మనిషి దేవుని యొక్క బిడ్డే. కానీ చూడండి ఏమవుద్దో, ఈ దేవుడు వలే పని చేయడానికి ఆదాముని తయారు చేసి, ఆదాముని దేవుడు ఎక్కడ పెట్టాడండి? ఇప్పుడు సృష్టించాడు, దీవించాడు, ఆశీర్వదించాడు. దాని తర్వాత వనంలో తెచ్చి ఉంచాడు. ఉంచి ఏమంటున్నాడు? 15 నుంచి 17వ వచనము, 2వ అధ్యాయం. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదైనా తోటను సేద్యపరచుటకును దాన్ని కాచుటకును దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా, ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరంగా తినవచ్చును, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తిను దినమున నిశ్చయంగా చచ్చదవని నరునికి ఆజ్ఞాపించెను. సరే, ఈ వనములో తెచ్చి పెట్టాడు. పెట్టి దేవుడు, నీ నిశ్చింతగా నీకు కావాల్సినంత తిన్ను, నువ్వు అనుభవించు, సంతోషించు అన్నాడు. కానీ ఒక చెట్టు ఉంది. ఆ చెట్టు, ఒకే ఒక చెట్టు. ఎన్ని చెట్లు? ఒకే ఒక చెట్టు. దాని ఫలం మట్టుకు నువ్వు తినొద్దు. ఇక తక్కింది ఏదైనా నువ్వు తినొచ్చు. ఎందుకు తినొద్దు? అది నాది. ఎవరిదండి అది? దేవుంది. దేవునికి సంబంధించింది నువ్వు తినొద్దు. ఏ రోజైతే నువ్వు అది తింటావో అది ఆ రోజు ఏమవుతావు? నువ్వు నిశ్చయముగా చచ్చెదవు. చాలామంది అనుకుంటారండి దశమ భాగం గురించి మోషే వచ్చిన తర్వాతే ఇలా వచ్చింది అని. కాదు, ఆది కాండంలోనే కనపడుతుంది దశమ భాగం. ఒకటి దేవుందే, అది ముట్టొద్దు. హల్లెలూయా. చూసారా? అది ఒక్కటి మటుకు ముట్టొద్దు. ఏమన్నాడు? అది ముడితే దేవుడు ఏమన్నాడు? అది తీసుకుంటే ఏమన్నాడు? నీవు దొంగవి అన్నాడు దేవుడు. అవునా? మాట్లాడండి. గుచ్చుకోవచ్చు కానీ మాట్లాడండి, నొప్పించవచ్చు కానీ మాట్లాడండి. అది దేవుంది. అనవసరంగా అది తిని బాధపడదు, కడుపు నొప్పితో, అనారోగ్యంతో, యాక్సిడెంట్తో. హలో, ఎందుకు? ఏ రోజైతే నువ్వు అది తింటావో ఆ రోజు నువ్వు నిశ్చయముగా చచ్చదు. దేవుడు ఆదాముని చావడానికి సృష్టించలేడు. మరణం అనే ఉద్దేశముతో దేవుడు ఆదాము అవ్వను సృష్టించలేదు. మ్యాన్ వాజ్ నెవర్ మేడ్ టు డై. ఎప్పుడు వచ్చిందండి చావు, మరణం అనేది? ఎప్పుడైతే పాపం వచ్చిందో అప్పుడే మరణం అనేది వచ్చింది. హల్లెలూయా. ఎందుకు వచ్చిందండి? పాపం వల్లనే వచ్చింది. పాపం ఎందుకు వచ్చింది? చేయొద్దు అన్నది చేశారు కాబట్టి. తినొద్దు అన్నది ఎందుకు? అది దేవునికి సంబంధించింది. స్వేచ్ఛనిచ్చాడు దేవుడు, ఫ్రీ థింకింగ్ ఇచ్చాడు, ఫ్రీ విల్ ఇచ్చాడు దేవుడు మనకి. మనమే నిర్ణయం తీసుకోవాలి. మన హృదయాన్ని బట్టి మనం నిర్ణయం తీసుకోవాలి. దాన్ని బట్టే నీ భవిష్యత్తు మరి దీవించబడుతుంది, నీ యొక్క జీవితము ఆశీర్వదించబడుతుంది. అది మధ్యలో పెట్టి అది మట్టుకు తినకు, నువ్వు ఏదైనా తినొచ్చు, మరి నువ్వు సమస్తాన్ని తీసుకొని లోపర్చుకో, అభివృద్ధి పొందు, మరి అన్ని విషయాల్లో నువ్వు ఆశీర్వదించబడు.
ఆదాం పనిచేయడం మొదలుపెట్టాడు ఏదైనా వనంలో. కష్టపడుతున్నాడా? లేదు. చెమట ఓడుస్తున్నాడా? లేదు. ఆ యాపిల్స్ తినాలని ఎలిఫెంట్ ఇలా రా, నాకు డజన్ యాపిల్స్ పట్టురా అంటాడు. పాస్టర్ గారు మాట్లాడేవాళ్ళ జంతువులు మాట్లాడేయా, మనిషి మాటలు మాట్లాడేయా? ఏమో నాకు తెలియదు, కానీ ఒక విషయం వినండి. సాతాను వచ్చి సర్పము ద్వారా అవ్వతో మాట్లాడితే అవ్వకు అర్థమైంది, అవ్వ మాట్లాడితే సర్పానికి అర్థమైంది. అయిందా లేదా? ఇప్పుడు మీరు ఆలోచించుకోండి. ఇదంతా పాపము రాకముందు. హల్లెలూయా, హల్లెలూయా. అన్నీ బాగా జరుగుతున్నాయి. అటువంటి సమయంలో సాతాను ఏం చేశాడండి? సాతాను దేన్ని దోచుకోవడానికి వస్తున్నాడు గమనించండి. ఇక్కడ ఆశీర్వాదము దోచుకోవాలి. ఎందుకో తెలుసా? గమనించండి. ఇక్కడ దేవుడు పరలోకంలో ఉన్నాడు, దూతలంతా సృష్టించాడు, ఉన్నాయి. కానీ ఇక్కడ సాతాను ఉన్నాడు. వాడికి ఎప్పుడు ఏం ఆశ ఉంది? దేవుణ్ణి పక్కకు తొలగించి వాడు దేవుడు అవ్వాలని. త్రోయబడ్డాడు పరలోకంలోంచి. ఇప్పుడు దేవుడు ఏమన్నాడు? నా పోలికలాగా ఇంకోడిని నేను తయారు చేసుకుంటాను, నా కుమారుడిని. ఈ కుమారుడు ఎటువంటి అధికారము? నేను చేసిన వాటన్నిటి మీద కూడా అధికారం కలిగిన వాడు. అంటే దేవదూతల మీద కూడా అధికారం ఉండింది. అందుకే వాక్యంలో ఏముంది? రేపొద్దున మనము దేవదూతలకి తీర్పు తీరుస్తామని. దేవదూతలు మనకి తీర్పు తీర్చవు, మనము దేవదూతలకి తీర్పు తీరుస్తామని వాక్యంలో క్లియర్గా రాబడింది. అవునా? గమనించండి. ఇది జరుగుతున్నప్పుడు ఏం గమనిస్తున్నాడు సాతాను? ఇప్పుడు సాతాను పరలోకంలోంచి పడిపోవడమే కాక వాడికంటే బలమైనటువంటి వాడు, దేవునికి సన్నిహితుడు, దేవదూతలకు అందరికంటే ప్రాముఖ్యమైనటువంటి సృష్టి దేవుడు తయారు చేస్తాడు. ఎలాగుంటాడు ఈ వ్యక్తి? దేవుని వలే ఉంటాడు. దేవదూతలు ఉండరు దేవుని వలే, మనిషే దేవుని వలే ఉండి దేవుని పోలికలో చేయబడ్డాడు. హల్లెలూయా. ఇప్పుడు వాడి కుళ్ళు, క్రోధం. ఎందుకు? వాడిని అనగదొక్కే శక్తి దేవుడు మానవుడికి ఇస్తున్నాడు. పడేయగలడా? లోపరుచుకోగలడా మనిషిని? లేనే లేదు. అంత శక్తి ఉందా సాతానికి? లేదు. ఎలా పడేయగలడు? అది పన్నాగం పన్నాడు అని ఏదైనా వనంలోకి వచ్చి సర్పము ద్వారా అవ్వ దగ్గరికి వచ్చాడు. వచ్చి ఏం చేస్తాడండి? డిసెప్షన్ అంటే మోసము ద్వారా పాపంలో పడేశాడు అవ్వని, ఆదాముని. అవ్వ ఆదాము ఎప్పుడైతే పడేయబడ్డారో వారికి ఉన్నటువంటి అధికారం ఎవరికి వెళ్ళిందండి? ఇప్పుడు సాతానికి. అందుకే ద డెవిల్ ఇస్ కాల్డ్ ద గాడ్ ఆఫ్ దిస్ వరల్డ్. ఇహలోక దేవుడు అయ్యాడు. ఎవరు ఉండాల్సిందండి గాడ్ ఆఫ్ ద వరల్డ్? మనిషి ఉండాలి. ఆడమ్ వాజ్ ద గాడ్ ఆఫ్ దిస్ వరల్డ్. ఇవాళ సేటన్ ఇస్ ద గాడ్ ఆఫ్ ద వరల్డ్ బికాస్ ఆఫ్ వాట్ ఆడమ్ అండ్ ఈవ్ డిడ్. గమనించండి. ఈ రకంగా అది యుసర్ప్ చేసుకునే అధికారాన్ని దేని కొరకు వచ్చాడు? ఈ యొక్క సాతానికి తెలుసు ఈ బ్లెస్సింగ్ ఎంతవరకు అయితే ఆదాం ద్వారా పనిచేస్తుందో అంతవరకు సాతానికి అధికారమే లేదు. కానీ ఇఫ్ ఆ యొక్క బ్లెస్సింగ్ ఆయన దోచుకోగలిగితే వాడు జయించగలడు. ఆమేన్. కాబట్టి ఏం చేశాడు? వచ్చి మోసము ద్వారా వీడిని పాపంలో పడేశాడు. పాపము చేసిన వెంటనే ఏం జరిగిందో తెలుసా? ద గ్లోరీ లిఫ్టెడ్. మహిమ వెళ్ళిపోయి దేవుని యొక్క మహిమ పైకి లేచింది. ఇట్ లిఫ్టెడ్, ఎత్తబడిన తర్వాత నగ్నముగా ఉన్నామని వారు గ్రహించారు. అంటే దిగంబరులుగా ఉన్నారు. అంటే ఎలా తెలిసింది వాళ్ళకి? ఇంతకాలం కాదు. ఎందుకు తెలుసా? వారికి ఇంతకాలం కూడా వారి దుస్తులు దేవుని మహిమ అనే దుస్తులతో కప్పబడ్డారు. కాబట్టే ఎవరికి కూడా కనపడలేదు. ఎప్పుడైతే పాపం చేశారో ఏం జరిగింది చూడండి, దేవుడి నుంచి దూరపరచబడ్డారు. దే వర్ సెపరేటెడ్. డెత్కి నిజమైనటువంటి అర్థము సెపరేషన్, ఎడబాటు. ఆ ఎడబాటు జరిగిన తర్వాతే దేవుని యొక్క శాపం వచ్చిన తర్వాత 19వ అధ్యాయంలో ఏమంటాడు? మట్టి నుంచి వచ్చావు నువ్వు, మట్టికి తిరిగి వెళ్తావు అన్నాడు. ఆమెన్. ఇది ఒరిజినల్
క్రియేషన్లో ఉన్న ప్లాన్ కాదు. పాపము చేసిన తర్వాత విడుదల చేయబడినటువంటి శాపం అది. ఆమేన్. వాక్యంలో ఉంది ఇది. అవునా? మాట్లాడండి. అవునా? చూసారా? అయితే ఎందుకు వచ్చాడండి సాతాను? ఈ యొక్క ఆశీర్వాదాన్ని దోచుకోవడానికి. ఇప్పుడు ఆడమ్ పడిపోయాడు, ఈ బ్లూ ఇట్, పోగొట్టుకున్నాడు ఈ ఆశీర్వాదం. అయితే ఆదాం పోగొట్టుకున్నాడు కాబట్టి దేవుడు తన ప్లాన్ని మార్చేశాడా? కానే కాదు. దేవుడికి ఈ యొక్క లోకాన్ని దీవించాలి, ఆశీర్వదించాలి, ఆ ఆశీర్వాదం మన జీవితాల్లో ఈ లోకంలో పనిచేయాలనే ఉద్దేశం ఉంది. కాబట్టే 17వ వచనంలో సాతాన్ని శపిస్తూ ఏమంటాడు? నీ యొక్క యు విల్ మూవ్ ఆన్ యువర్ బెల్లీ, కడుపుతో ప్రాకుదువు అని చెప్పిన తర్వాత ఆ పాముని శపించిన తర్వాత ప్రొఫెటిక్గా అంటే ప్రవచన పూర్వకంగా దేవుడు ఒక మాట మాట్లాడతాడు. ఏమంటాడు తెలుసా? ద సీడ్ ఆఫ్ ద ఉమెన్ షల్ బ్రూయిస్ యువర్ హెడ్. ఆ స్త్రీ సంతానము నీ తల మీద కొట్టును. స్త్రీ సంతానము నీ తల మీద కొట్టును. ఎందుకో తెలుసా? గాడ్ డిడ్ నాట్ చేంజ్ హిస్ మైండ్. దేవుడు తన మనసును మార్చుకోలేదు. అందుకే ఏమన్నాడు? రేపు అంటే కొద్ది కాలం తర్వాత నిన్ను చితకదొక్కేవాడు వస్తున్నాడు. ఎందుకు చితకదొక్కుతున్నాడు? దాని ద్వారా తిరిగి ఆశీర్వాదం ఈ లోకంలో పని చేయాలి. హల్లెలూయా. ఈ ఆశీర్వాదం ఏదైతే దోచుకున్నాడో మన పట్ల, మనిషి పట్ల పని చేయకుండా ఈ మోసము ద్వారా అది దొంగిలించాడో, తిరిగి మన జీవితంలో పనిచేయాలనే ఉద్దేశం దేవునికి ఉంది. కాబట్టే ఈ యొక్క ప్రవచనము ప్రవచించబడ్డది. చూడండి, దేవుని యొక్క సృష్టి అంతా కూడా ఈ శాపము నుంచి విడుదల పొందడానికి విలపిస్తుంది. ఏమన్నా ఇంగ్లీష్లో రాసిన చూడండి, ద బ్లెస్సింగ్ ఈజ్ నెసెసరీ ఫర్ ది ఎర్త్ టు ఫంక్షన్ యాజ్ గాడ్ ఇంటెండెడ్ ఇట్ టు ఫంక్షన్. ఈ లోకం ఏ రకంగా అయితే పనిచేయాలో, ఈ ఒక భూమి ఏ రకంగా ఉండాలో, ఏ రకంగా మార్చబడాలో, అది మార్చబడ్డానికి చాలా ప్రాముఖ్యమైన అవసరత ఏంటి? ఆశీర్వాదము. The whole earth is crying for someone to come and release it from the curse. దేవుని యొక్క ఎంటైర్ సృష్టి కూడా, మొత్తం సృష్టి అంతా కూడా ఈ యొక్క శాపం నుంచి విడుదల కావాలని మొరపెడతా ఉంది. గ్రోనింగ్ అంటే మూలుగుతుంది అని వాక్యంలో వ్రాయబడింది. ద బ్లెస్సింగ్, ఈ ఆశీర్వాదం అనేది ఒకటే ఈ మొత్తాన్ని కూడా సరిదిద్దగలదు. మీలో అనేక మంది మాకు ఉత్తరాలు రాస్తున్నారు, మరి ఫోన్ కాల్స్ కూడా చేసి చెప్తున్న విషయం ఏంటంటే మీరు ఎంతో ఆశీర్వదించబడుతున్నారని. ఇది మాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది, మాకు ఎంతో ప్రోత్సాహాన్ని కలిగిస్తుంది. దయచేసి అలాగే మీరు వ్రాస్తూ తెలియపరుస్తూ ఉండండి. మరి మీకు ఇది ఆశీర్వాదకరంగా ఉంటే మరి మీరు మాతో పాటు భాగస్వాములై ఇంకా అనేక మందికి ఈ వాక్యం ప్రకటించడానికి సహాయపడమని మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాం కూడా. ఎందుకంటే వాక్యంలో ఖచ్చితంగా ఒక ఆశీర్వాదం గురించి వ్రాయబడింది. ఎప్పుడైతే మనం దేవుని యొక్క రాజ్యంలో విత్తనం విత్తుతామో ఆ విత్తనానికి 100 ఫలం దేవుడు మనకు అనుగ్రహిస్తారని. ఎప్పుడైతే మన రాజ్య విస్తరణ కొరకు మనం పనిచేస్తామో, రాజ్యము, దేవుని యొక్క రాజ్యం విస్తరించాలని చెప్పి మనం విత్తనం నాటుతామో, ఆ విత్తనాన్ని బట్టి దేవుడు మనల్ని ఎంతగానో అన్ని విషయాల్లో, మన కుటుంబ జీవితంలో, మన ఆర్థిక విషయాల్లో, అన్ని విషయాల్లో కూడా దేవుడు మనల్ని దీవిస్తాడు. కాబట్టి ఈ యొక్క ప్రసారము మిమ్మల్ని ఆశీర్వదించుతున్నట్టయితే, ఈ వాక్యం వల్ల మీరు బలపడుతున్నట్టయితే, మీ వలె అనేకులు ఆశీర్వదించబడాలని మీకు ఆశ ఉండి మరి దేవుని యొక్క రాజ్యంని బాగా కట్టాలని మిమ్మల్ని మనవి చేస్తుంది ఏంటంటే, మాతో పాటు మీరు భాగస్వాములో ఉండి మనము కలిసి దేవుని రాజ్యం బహుబలముగా కడుతూ విస్తరించడానికి మనము ప్రయాసపడతాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.